హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అయితే నేను ఈరోజు టమాటా కర్రీ చేస్తున్నాను. ఇది రైస్‌లో కానీ, చపాతీలో కానీ చాలా బావుంటుంది. అద్భుతంగా ఉంటుంది. అయితే బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, అలాగే పోపు దినుసులు వేసుకొని, నేనైతే వెల్లుల్లిపాయ యూజ్ చేయట్లేదండి. ఎందుకంటే ఆనియన్స్ యూజ్ చేస్తున్నాను కనుక, ఒక్క చిన్న ఆనియన్ అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 టమాటోస్‌తో నేను గ్రేవీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అయ్యేటప్పుడు కొన్ని ముచ్చట్లయితే చెప్దాం అనుకుంటున్నాను. మనం జీవితంలో కొంతమందికి అందరితోనూ మంచిగా ఉండాలని కోరుకుంటాం కదండీ! అలా ఏం మన వల్ల కాదండి. ఎంత మంచిగా ఉందాం అనుకున్నా ఎవరో ఒకళ్ళు బాధ పెడతానే ఉంటారు. సో, నేను కూడా అలానే ఒకళ్ళకి లీడ్ ఇచ్చేసాను. సో, లీడ్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ మంచితనాన్ని అలుసుగా తీసుకొని మాటలైతే అనేస్తారండి. సో, ఎవరికి ఎలాంటి అర్హత వాళ్ళకి అలాంటి అర్హత వాళ్ళ స్థాయిలోనే ఉంచాలండి. మనం పోనీలే పాపమని నెత్తినెక్కించుకుంటే మనల్ని ముంచేయడానికి ట్రై చేస్తారు. సో, వీలైతే వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ తగ్గట్టుగా మనం నడుచుకోవడం బెటర్ అండి. సో, అయితే ఆనియన్స్ మగ్గిపోయినాయి కదండీ! ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత నేను 2 టమాటోస్‌ని చిన్నగా చాప్ చేసుకొని వేసుకున్నానండి. అయితే టమాటోస్ ఈజీగానే మగ్గిపోతాయి. కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గబెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే కొంచెం మగ్గిన తర్వాత ఇలా గరిటెతో కొంచెం స్మాష్ చేస్తే మనకి గ్రేవీ టెక్స్చర్ అయితే బయటకొస్తుందండి. అయితే ఇది తెలంగాణ సైడ్ ఎక్కువగా చేసుకుంటారంట. ఆంధ్రాలో వాళ్ళైతే పెద్దగా ఏమి చేయరు. టమాటా కర్రీ ఎలా అవుతుందంటారు. అయితే నేను ఇక్కడికొచ్చిన తర్వాత అయితే వీళ్ళందరూ చాలా బావుంటుందని చెప్పారని నేనైతే ట్రై చేశాను. చాలా టేస్టీగా, యమ్మీగా వచ్చేసిందండి. అయితే కొంచెం పసుపు, కారం ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవడం వల్ల మనకి రైస్‌లో బాగా కలుస్తుంది. అలాగే రోటీలకు కూడా స్పైసీగా, టేస్టీగా ఉంటుందండి. సో, కొంతమంది వాటర్ వేసుకోకపోయినా పర్లేదు. నేనైతే కొద్దిగా వాటర్‌నైతే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే గ్రేవీ టెక్స్చర్ ఎక్కువ వస్తుందని. సో, నేనైతే కొంచెం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నా. కొంచెం దగ్గర పడేదాకా మూత పెట్టుకుంటే సరిపోతుందండి. అయితే మనం ఈ పచ్చిమిర్చి పచ్చిగానే పైన వేసుకోవడం వల్ల దాని నుంచి మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. కొత్తిమీర కూడా లాస్ట్‌లో నేను యాడ్ చేసేసుకున్నాను. లాస్ట్‌లో నేను రోటీలో అయితే సర్వ్ చేసుకున్నానండి. మా పిల్లలకి రైస్‌లో అయితే పెట్టేశాను. చపాతీ ఎంత సాఫ్ట్‌గా రావాలో నేను ఇంతకుముందు వీడియో పెట్టాను. కావాలంటే చెక్ చేయొచ్చు. మార్నింగ్ చేసిన కాలీఫ్లవర్ ఫ్రై కూడా ఉంటే అది కూడా వేసుకొని తినేసాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.